హలో ఎవరీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. ప్రీవియస్ వీడియోలో మనము సెలెక్ట్ అలానే ఫ్రమ్ వేర్ ఎప్పుడు యూజ్ చేయాలి. వేర్ అంటే రా డేటాని మనం ఫిల్టర్ అవుట్ చేయడానికి వేర్ కండిషన్స్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనము ఏవైనా కండిషన్స్ అప్లై చేయాలి రా డేటాలో అంటే వేర్ క్లాజ్ని యూజ్ చేస్తాం. వాటిని బేస్ చేసుకొని కొన్ని టాస్క్లను కూడా క్రియేట్ చేసాం కదా, సాల్వ్ చేసాం. లైక్ కొన్ని క్వైరీస్ అనేటివి బిల్డ్ చేసాం. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే, ఒకవేళ పర్టికులర్ నేమ్తో స్టార్ట్ అయితే ఎలా మనం ఒక క్వైరీని జనరేట్ చేయాలి అనే పర్టికులర్ నేమ్‌తో ఆర్ ఎల్స్ ఎనీథింగ్, మనం ఒకవేళ నేమ్ అనే అనొచ్చు, లేదంటే ఒక నెంబర్ అని తీసుకోవచ్చు, లేదంటే పర్టికులర్ డేట్ అనమాట. పర్టికులర్ డేట్ తీసుకోవచ్చు, డిపార్ట్మెంట్ ఏదైనా కూడా మీరు ఫిల్టర్ చేయాలి అనుకుంటే మనము వేర్ క్లాజ్‌ని యూజ్ చేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇదంతా బేసిక్. బేసిక్‌లోనే గ్రేటర్ దెన్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక్కటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా అంటే ఏంటి? ఇది పర్టిక్యులర్ కదా! ఓన్లీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. మనం ఎయిర్ కండిషన్ అప్లై చేయట్లేదు. ఓన్లీ దిస్ వన్ ఒక్కటే నేను సెలెక్ట్ చేశాను. ఒకసారి చూడండి. సో, మనకి కంప్లీట్ డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈ కంప్లీట్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 5,000, నాట్ ఏ 5,000, 50,000. 50,000 కంటే మోర్ దెన్ 50,000 ఉండే ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి అని అడిగారు. ఓకే. మోర్ దెన్ ఐ థింక్ వి హావ్ దట్ టాస్క్ ఆల్సో. వన్ సెకండ్. యాహ్! రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీస్ హూస్ సాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 50,000 అన్నారు. సో జస్ట్ కాపీ అండ్ నోట్ చేస్తున్నాను. నేను ఎందుకు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను అంటే మీరు కూడా ఏదైనా క్వైరీ సాల్వ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా దాని టాస్క్ అనేది బిఫోర్ తీసుకోండి. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఎస్క్యూఎల్ ఎక్కడైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఒకవేళ ఎస్క్యూఎల్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, మీరు క్వైరీ సాల్వ్ చేశాక ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. లైక్ ఒక క్వశ్చన్ పెట్టి ఈ క్వశ్చన్‌కి ఇది సాల్వ్ అయింది. తర్వాత దాని రిజల్ట్ ఇలా వచ్చింది అని చెప్పేది మీరు క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. అలా డాక్యుమెంటేషన్ చేసుకునేటప్పుడు మనకి ప్రాపర్‌గా అర్థం అవ్వాలి అంటే డెఫినిట్‌గా మనం ఏం చేయాలి, ఇలా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లైక్ ప్రాజెక్ట్స్ అనే కాదు, మళ్ళీ మీరు ఒకసారి ఇదొచ్చేసి రివైజ్ చేసుకోవాలన్నా కూడా క్లియర్‌గా ఉంటుంది కదా! ఓకే. టైమ్ వేస్ట్ ఎందుకు. సింపుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ విచ్ టేబుల్, మనము ఎంప్లాయీ డేట్ టేబుల్ తీసుకుంటున్నాం. సో ఎంప్లాయీ డేట్ అండ్ అగైన్ మనం ఇక్కడ ఏం అడుగుతున్నాడు వాడు, హూ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 50,000. ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దెన్ 50 ఉంటుందో వాళ్ళని మాత్రమే డిస్ప్లే అయ్యేటట్టు ఒక క్వైరీ రాయమన్నాడు. అంటే కండిషన్ కదా, ఇలా కండిషనే కదా, శాలరీ అనేది గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ ఈక్వల్గా ఉండాలి, పర్టికులర్ నేమ్తో కావాలి, పర్టికులర్ డిపార్ట్మెంట్, ఇవంతా కండిషన్స్ కదా. కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అగైన్ వీ హ్యావ్ టు యూస్ ద వేర్ క్లాజ్, రైట్. వేర్ క్లాజ్ యూజ్ చేశాక ఆఫ్టర్ ఫస్ట్ మీరు వేర్ అనే క్లాజ్ని పెట్టి వెంటనే మనం ఏం చేయాలి, దేని మీద ఫిల్టర్ అవుట్ చేయాలి, మీరు ఏ కాలం మీద ఫిల్టర్ అవుట్ చేయాలి అని పర్టికులర్గా ఆ కాలం నేమ్ అనే దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం అడిగారు, శాలరీ. సో శాలరీ ఎగ్జాక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇక్కడ చూడండి, వాళ్ళు రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీస్ హూజ్ నేమ్ అన్నారు. కానీ ఓన్లీ మీరు నేమ్ మెన్షన్ చేస్తే రాదు. ఎందుకంటే నేమ్ అనేది మన డేటా సెట్‌లో లేదు. ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ మాత్రమే మన డేటా సెట్‌లో ఉంది. సో, మీరు కొంచెం క్లియర్‌గా క్వెషన్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాడు ఏం అడుగుతున్నాడు? ఏం చేయాలి? వాడు కండిషన్ అడుగుతున్నాడా? సాలరీ, ఇలా కండిషన్స్ మనకు అర్థమైపోతాయి కదా! ఇలా కండిషన్స్‌తో నాకు ఇది పర్టిక్యులర్ కావాలి అంటే క్వెషన్ చూడగానే అర్థమవుతుంది. అలా కండిషన్స్ అడిగినప్పుడు మనం డెఫినెట్‌లీగా వేర్ క్లాజ్‌ని యూజ్ చేయాలి. సో, వేర్ తర్వాత వేర్ అనే క్లాజ్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అగైన్ కాలమ్ ఇవ్వాలి. సో, సాలరీ కాలమ్ ఇచ్చేసి గ్రేటర్ దెన్ 50,000 అన్నారు. గ్రేటర్ దెన్, ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ గ్రేటర్ దెన్ ఇచ్చేసి 50,000 అని ఇచ్చేసేయండి. ఓకేనా. 50,000 ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 అంటే సమ్ ఎంప్లాయీస్, ఎస్ ఇక్కడ చూడండి 104, ఈ 104 మీనా అనే ఎంప్లాయీకి 50,000 ఉంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ద 50,000 ఎంప్లాయీ ఆల్సో, లైక్ ఎవరైతే సాలరీ 50,000 ఉంటుందో వాళ్ళ సాలరీ కూడా మీరు, వాళ్ళ ఎంప్లాయీ నేమ్ కూడా మీరు చూడాలి అనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు పెట్టారంటే ఎగ్జాక్ట్‌గా 50,000 ఉండే వాళ్ళు కూడా వస్తారనమాట. ఓకేనా. జస్ట్ ఎగ్జిక్యూట్. చూడండి, గ్రేటర్ దెన్ 50,000 అన్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి 5 ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి డిస్క్లోజ్ అయ్యాయి, రైట్. 60,000, 75,000, 50,000, 68,000, 82,000 అంటే ఇవంతా గ్రేటర్ దెన్ 50,000 ఉన్నాయి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద
లెస్ దెన్ మీన్స్ జస్ట్ క్లిక్ దట్ లెస్ దాన్ అండ్ దెన్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్. అగైన్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డీటెయిల్స్ రావు. చూడండి లెస్ దెన్ ఏమున్నాయి, 45,000, 48,000. లెస్ దెన్ కదా, 50,000కి లెస్ దెన్ కదా అది. సో 50,000 మాత్రమే వస్తాయి అన్నమాట. సో లెస్ దెన్ 50 అంటే మనకి డీటెయిల్స్ లైక్ సీత అండ్ కిరణ్ వాళ్ళకి 45,000, 48,000 ఉన్నాయి కాబట్టి ఆ డేటా అనేది వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ అగైన్ ఈక్వల్ అని పెట్టారు అంటే 50,000 ఉండే ఎంప్లాయీ డేటా కూడా వస్తుందన్నమాట మనకి. 50,000 ఎవరికి ఉంది, 104 మీనాకు ఉంది. సో మనకి 50,000 అనేది వచ్చింది. ఓకేనా? ఇలా సాల్వ్ చేయాలి. వేర్ క్లాజ్ ఎప్పుడు యూస్ చేయాలి, క్వశ్చన్లో ఏదైనా వాడు ఫిల్టర్ అవుట్ చేయాలి, పర్టికులర్ డేటా సెట్టే కావాలి, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఆర్ ఎల్స్ మనకి కండిషన్ క్వశ్చన్ చూడగానే అర్థమైపోతుంది వాళ్ళు కండిషన్ అప్లై చేయమంటున్నారా లేదా అనేది. ఓకేనా? సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అందుకోసం మనము వేర్ క్లాజ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, ఒకసారి వెళ్ళి టాస్క్ చూద్దాం. ఓకే, డిస్టెంట్ వాల్యూస్ చూపమన్నారు. ఇది లాస్ట్లో చెప్పుకుందాం. ఈ 5th వన్ అనేది లాస్ట్లో, అంటే కంప్లీట్ డిక్యూఎల్లో ఇది బేసిక్ క్వైరీ, ఇంటర్మీడియట్ ఇంకా అడ్వాన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ కూడా కంప్లీట్ అయ్యాక నేను మీకు ఇది డిస్ప్లే చేస్తాను. ఓకేనా? ఇది కూడా సింపుల్ ఏం లేదు. ఓకే, చూద్దాంలేండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే డిస్టెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, డిస్టెంట్ అంటే ఏంటంటే, ఓకే అంటే ఏంటంటే, ఒక నిమిషం ఒకసారి దీన్ని నోట్ చేసుకొని ఇక్కడికి వెళ్దాం. చూడండి వాళ్ళు అడిగింది ఏంటి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్స్ అడిగారు. ఎంప్లాయీ డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్స్. సో జస్ట్ నేను సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ డేట్. ఇంట్లో ఎంప్లాయీ డేట్లో నాకు కావాల్సింది డిపార్ట్మెంట్ కావాలి. సో డిపార్ట్మెంట్ తీసుకున్నాను. తీసుకుంటే ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి ఐటీ అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది కదా, ఐటీ 3 టైమ్స్ వచ్చింది, హెచ్ఆర్ 2 టైమ్స్ వచ్చింది, అలానే ఫైనాన్స్ అనేది 2 టైమ్స్ వచ్చింది. బట్ అక్కడ వాడు అడిగింది ఏంటి, యూనిక్ వాల్యూస్ కావాలన్నమాట. ఇవి డూప్లికేట్ వాల్యూస్ కదా, నీకు యూనిక్ వాల్యూస్ కావాలి అంటే డిస్టెంట్ వాల్యూస్ కావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే ఇట్స్ సింపుల్, జస్ట్ మనం దీన్ని తీసుకెళ్ళి ఓకేనా ఇచ్చేస్తే జస్ట్ సెలెక్ట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, అంటే చూడండి యూనిక్ వాల్యూస్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు అక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉంటే, ఓకే, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు డిస్టెంట్ అంటే యూనిక్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ డిస్టెంట్ కానీ యూస్ చేశారు అంటే మీకు ఎంప్లాయీ డేటా అంటే టేబుల్లో ఏ టేబుల్లో అయినా కానీ మీరు డిస్టెంట్ యూస్ చేస్తే యూనిక్ వాల్యూస్ అనేటివి మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇలా మనము దీన్ని యూస్ చేసాం. ఓకే, మనం ఇప్పుడు ఇది కూడా నేర్చుకున్నాం. ఎస్క్యూఎల్ కమాండ్లో సెలెక్ట్ అయిపోయింది, ఫ్రమ్ అయిపోయింది, వేర్ అయిపోయింది, అండ్ డిస్టింక్ట్. సెలెక్ట్ ఎందుకు యూస్ చేస్తాము, ఏవైనా వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి. ఒక టేబుల్ ఆర్ మోర్ దాన్ 2 టేబుల్స్లో ఉండే డేటాని, ఒక టేబుల్లో కానీ మల్టిపుల్ టేబుల్స్లో ఉండే డేటాని ఎక్స్టెండ్ చేయడానికి యూస్ చేస్తాం. ఫ్రమ్ ఎందుకు యూస్ చేస్తాం, ఒక పర్టికులర్గా మనం ఈ టేబుల్ నుంచే తీసుకోవాలి అని చెప్పి ఎస్క్యూఎల్ చెప్పడానికి ఫ్రమ్ అనేది యూస్ చేస్తాం. ఏవైనా కండిషన్స్ ఉన్నప్పుడు రా డేటాలో ఏవైనా కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ అవుట్ చేయాలి అనుకుంటే వేర్ క్లాజ్ని యూస్ చేస్తాం. అండ్ డిస్టెంట్ ఏంటి, మీరు యూనిక్ వాల్యూస్ని డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఈ కీవర్డ్ని యూస్ చేస్తారు, లైక్ ఆ క్లాజ్ని యూస్ చేస్తారనమాట. ఓకే, మనం 5 క్వశ్చన్స్ క్లియర్ చేసేసాం. ఇక్కడ చూడండి, రైట్ ఏ క్వైరీ టు సార్ట్ ఎంప్లాయీస్ బై సాలరీ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, సార్ట్ ఎంప్లాయీస్ బై సాలరీ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్. ఇదంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. లైక్ ఇలా కాకుండా వాళ్ళు ఎలా అడుగుతారంటే రైట్ ఏ క్వైరీ like they will ask highest salaries, for example highest salary కావాలి, లోయెస్ట్ కావాలి, ఇలా సాలరీస్ కావాలి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఇందాక మెన్షన్ చేశాను. ఓకే, హై సాలరీస్ కానీ లో సాలరీస్ కావాలి అని అడిగినప్పుడు మనము ఈ సార్టింగ్ అనేది తెలుసుకోవాలన్నమాట. సార్టింగ్ ఓకే, మనకి తెలుసు కదా, ఎక్సెల్లో ఆల్రెడీ సార్టింగ్ అనేది ఉంది. మీకు బేసిక్ ఎక్సెల్ కానీ వచ్చింది అంటే ఎస్క్యూఎల్ కూడా వెరీ సిమిలర్ టు ఎస్క్యూఎల్ కూడా వెరీ సిమిలర్ టు ఎక్సెల్. మీరు ఎక్సెల్లో ఏవైతే చేస్తారో సేమ్ ప్రాసెస్ ఎస్క్యూఎల్లో చేస్తారు. ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేస్తారు, అక్కడ క్వైరీస్ సమ్ కీవర్డ్స్ని యూస్ చేస్తారు. సేమ్ ఒకేలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు ఏదైనా సార్ట్ చేయాలి, ఒక శాలరీని సార్ట్ చేయాలి, లేదంటే ఆర్డర్స్ని
ఇక్కడ మనం ఎంప్లాయీ తీసుకున్నాం కాబట్టి శాలరీ తీసుకుందాం. మనకి నార్మల్‌గా ఈ టేబుల్‌లోకి వెళ్ళి చూద్దాం. క్వెషన్ కూడా తీసుకెళ్దామా? ఓకే. ఓకేనా? ఇప్పుడు చూడండి, రైట్ ఏ క్వెరీ టు సార్ట్ ఎంప్లాయీస్ బై సాలరీ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్ అన్నారు కదా! సో, ఫస్ట్ మనము డైరెక్ట్‌గా వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఓకేనా? తీసుకుంటే వాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడీ మనకి ఎలా ఉంది? లోయెస్ట్ టు హైయెస్ట్ కదా ఇది. లోయెస్ట్ టు హైయెస్ట్ అంటే అది అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? దే వాంట్ సాలరీని హైయెస్ట్‌లో చూడాలి అనుకుంటున్నారు. డిసెండింగ్ అంటే హైయెస్ట్ అన్నమాట. ఓకేనా? డిసెండింగ్ అంటే హైయెస్ట్ మీకు తెలుసు అనుకుంటాను. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో, వాళ్ళు సాలరీని చూడాలనుకున్నారు. ఇక్కడ చూడండి, రవికి 60,000 ఉన్నాయి. ఓకే. సీతకి 45,000 ఉంది. ఓకే. అర్జున్ వచ్చేటప్పటికి 75,000 ఉంది. ఇక్కడ కాకపోతే 75,000 హైయెస్ట్ కదా! సో, హైయెస్ట్ వాల్యూ అనేది నాకు ఫ్రంట్‌లో కావాలి. ఎవరైతే ఏ ఎంప్లాయీ అయితే హైయెస్ట్ సాలరీ లైక్ సాలరీని మనం పే చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని అడిగినప్పుడు అలాంటప్పుడు మనము ఈ డీటెయిల్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్టార్ పెట్టేసుకుందాం. లేదంటే పర్టిక్యులర్ పెట్టుకుందాం. ఓకేనా? వన్స్ ఇట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏంటంటే వాడు అడిగిందేంటి డిసెండింగ్‌లో చూపించాలి. ఓకే. సార్ట్ చేయాలి. ఎక్సెల్‌లో మనము సార్టింగ్ చేయాలి అనుకుంటే ఫిల్టర్‌లోకెళ్ళి మీకు అక్కడ సార్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఫిల్టరింగ్‌లో. అలానే మనకి డైరెక్ట్ రిబ్బన్‌లో కూడా ఫిల్టరింగ్ ఉంటుంది. బట్ ఎస్‌క్యూఎల్‌లో మీరు సార్టింగ్ చేయాలంటే మనం ఒక క్లాజ్‌ని యూజ్ చేయాలి. దాన్నే ఆర్డర్ బై క్లాజ్ అంటారు. ఓకేనా? ఆర్డర్ బై. ఓకే. ఆర్డర్ బై అంటే అక్కడే ఉంది. ఆర్డర్ బై అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో కానీ, అసెండింగ్ ఆర్డర్‌లో గాని పెట్టడం అని అర్థం. ఇప్పుడేంటి? వాడు సాలరీని పెట్టమన్నాడు. సింపుల్. వేర్ ఇచ్చిన తర్వాత మనం కాలమ్‌ని ఇస్తాము. అలానే గ్రూప్ బై సారీ, ఆర్డర్ బై ఇచ్చిన తర్వాత మనం ఏ సాలరీనైతే సార్టింగ్ మోడ్‌లోకి తీసుకురావాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ అనేదాన్ని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి మనం చేయాలనుకున్నది? సాలరీని డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలనుకున్నాం. సో, సాలరీని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు అసెండింగ్ అప్లై చేస్తున్నారా? అసెండింగ్ ఆర్డర్ అప్లై చేస్తున్నారా? డిసెండింగ్ ఆర్డర్ అప్లై చేస్తున్నారా అనేది. ఒకవేళ మీరు ఇలా డిఫాల్ట్‌గా ఏమి పెట్టకుండా జస్ట్ ఆర్డర్ బై అండ్ కాలమ్ గాని ఇచ్చారు అంటే అది అసెండింగ్ ఆర్డర్‌లోకి కన్సిడర్ చేసుకుంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? లోయెస్ట్ నుంచి హైయెస్ట్‌కి కన్వర్ట్ చేసుకుంటుంది. లోయెస్ట్ అంటే ఇక్కడ ఏముంది? 45,000. 45,000 ఫస్ట్ వస్తుంది. తర్వాత 48, తర్వాత 50 అలా వస్తుంది. ఒకసారి చూద్దాం. మనం ఏమి ఇవ్వలేదు కదా! అక్కడేం మెన్షన్ చేయలేదు అసెండింగా, డిసెండింగా అనేది. జస్ట్ క్యాజువల్‌గా వదిలేసాం. అంటే డిఫాల్ట్‌గా మనం వదిలేస్తే అది అసెండింగ్ ఆర్డర్‌లోకెళ్తుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వన్‌లోకి ఎళ్తుంది. బట్ మనకు కావాల్సింది క్వెషన్ ప్రకారం డిసెండింగ్. సో, డీఈఎస్ ఓకేనా? ఇది యూజ్ చేయాలి. డీఈఎస్‌సి దీన్ని గాని యూజ్ చేశారు అంటే ఎగ్జిక్యూటివ్. చూడండి, హైయెస్ట్ 82,000, లోయెస్ట్ 45,000. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఎంప్లాయీ ఐడీలో చూడాలనుకున్నారంటే, ఎంప్లాయీ ఐడీ డిసెండింగ్ ఆర్డర్‌లో చూడాలి అనుకుంటే, ఇక్కడ చూడండి 107 ఫస్ట్ ఎళ్ళింది. 103 ఎళ్ళింది. కానీ 107 హైయెస్ట్ వన్నే. ఓకే. బట్ 107 తర్వాత 106 కదా హైయెస్ట్ వన్. కానీ ఇక్కడ 103కెళ్ళింది. ఎందుకు? మనము సార్టింగ్ చేసింది ఏ కాలమ్‌కి సార్టింగ్ చేసాము? సాలరీ కాలమ్‌కి సార్టింగ్ చేసాము. అందుకని ఇవంతా దాన్ని పట్టించుకోదు. ఇంకేం దీనిదంతా అసలు జాయినింగ్ డేట్స్‌తో గాని, ఎంప్లాయీ ఐడీస్‌తో గాని దేనితో దానికి సంబంధం లేదు. మనం ఇచ్చిందేంటి? జస్ట్ సాలరీ మీద మనం ఒక ఫంక్షన్ ఇస్తున్నాం కదా! సో, అది ఒక సాలరీని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీ ఐడీ కింద చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఎంప్లాయీ ఐడీ కింద చేంజ్ చేయాలనుకుంటే చూడొకసారి. ఎగ్జిక్యూట్ చేస్తే 107, 106, 105, 104 చూడండి. బట్ ఇక్కడికొచ్చేటప్పటికి సాలరీని ఇది పెట్టుకోదు. ఎందుకు? సాలరీతో దానికి అవసరం లేదు కదా! సాలరీతో ఎందుకు అవసరం లేదు? మనం సాలరీ అని పర్టిక్యులర్‌గా ఆ కాలమ్ నేమ్‌ని మన క్వెరీలో మెన్షన్ చేయలేదు. సో, సాలరీతో దానికి సంబంధం లేదు. ఓకేనా? సేమ్ ఇలాగా. డిసెండింగ్ ఆర్డర్ అయితే మనం మెన్షన్ చేయాల్సొస్తుంది. ఒకవేళ మీరు లోయెస్ట్ నుంచి చూడాలి అనుకుంటే మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మెన్షన్ చేయాలి అనుకుంటే దానికి ఏఎస్‌సియా? యెస్. ఏఎస్‌సి అసెండింగ్ ఆర్డర్. ఓకేనా?
ఏఎస్సి అనేదాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్, రైట్? డిసెండింగ్ ఆర్డర్. ఓకే. ఓకే. ఇలా అనమాట. మనం ఆర్డర్ బై ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా సార్టింగ్ చేయాల్సి వస్తే. కండిషన్ వస్తే కండిషన్ అప్లై చేసి ఫిల్టరింగ్ చేయాలంటే వేర్‌ని యూజ్ చేస్తాం. అలానే ఒక పర్టిక్యులర్ కాలమ్ మీద సార్టింగ్ చేయాల్సి వస్తే ఆర్డర్ బైని యూజ్ చేస్తాం. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఆర్డర్ బై ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మెయిన్ ఏంటంటే మనం ఒక క్లాజ్ తీసుకోవాలి. ఆ క్లాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం? అనేది క్లియర్‌గా తెలిసుండాలి. సెలెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఏమైనా డీటెయిల్స్‌ని డిస్‌ప్లే చేయాల్సి వచ్చినప్పుడు. సేమ్ ఎప్పుడు, ఎందుకు 2 ఒకటే అవుతుంది గదా! ఏవైనా వాల్యూస్‌ని డిస్‌ప్లే చేయాల్సొచ్చినప్పుడు. ఫ్రమ్ అంటే కామనే అది. మనం ఒక టేబుల్‌ని రిఫర్ చేయాలి అనుకుంటే, ఆ టేబుల్‌లో నుంచే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? వేర్ నేర్చుకున్నాం. ఇలా వేర్ అంటే ఏంటి? కండిషన్స్. ఆర్డర్ బై అంటే ఏంటి? సార్ట్. ఓకేనా? ఇలా మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఎస్‌క్యూఎల్ కమాండ్‌లో ఆర్డర్ బై. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఒకసారి వెళ్లి చూద్దాం. ఓకే. రైట్ ఏ క్వెరీ టు కౌంట్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. వాళ్ళేమడిగారు? టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని కౌంట్ చేయమన్నారు. ఓకే. టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని కౌంట్ చేయమన్నారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? జస్ట్ నార్మల్‌గా ఎళ్లి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ 7 ఎంప్లాయీస్ ఉన్నారు కదా! 7 ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే నాకు 7 ఎంప్లాయీస్ అనేది టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనేది కంపల్సరీగా తెలియాలి. ఓవరాల్ బిజినెస్ తెలియాలి కదా! వాళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది మేనేజ్మెంట్‌కి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. ఇక్కడ ఏమంటే కౌంట్ చేయాలి కదా! టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మనం ఇక్కడ సింపుల్‌గా 1, 2, 3 అని ఎలా కౌంట్ చేస్తున్నామో, అలా కౌంట్ చేయడానికి ఎక్సెల్‌లో మనం ఏం చేస్తాము? ఎన్ని ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని టెస్ట్ ఫార్మాట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం కౌంట్ బ్లాంక్, కౌంట్ ఏ, కౌంట్ అనేది యూజ్ చేస్తాం కదా! ఎన్ని ఎన్నున్నాయి అని అన్నప్పుడు కౌంట్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ ఎస్‌క్యూఎల్‌లో కూడా కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఓకేనా? కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఫస్ట్ థింగ్. ఇక్కడే మనకి గ్రూప్ బై కూడా వస్తుంది. జస్ట్ క్లియర్‌గా వినండి. స్టార్ మనకి ఇక్కడ ఏమేమి కావాలి? వాడు అడిగింది టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అడిగాడు. టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే జస్ట్ నేను ఎంప్లాయీ ఐడీ తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఇది దీంట్లో అది రాదులెండి. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్‌లోకొచ్చినప్పుడు గ్రూప్ బై చెప్తాను. సెలెక్ట్ ఫ్రమ్ నెక్స్ట్ ఏమివ్వాలి? టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఎంప్లాయీ డేట్ ఇచ్చాము. ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడీ తీసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకు ఎంప్లాయీ ఐడీయే తీసుకుంటున్నాను? ఎంప్లాయీ నేమ్ తీసుకోవచ్చు కదా! అంటే ఎంప్లాయీ నేమ్‌తో మనం కౌంట్ చేయాలి అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఎంప్లాయీ నేమ్స్ డూప్లికేట్స్ ఉండొచ్చు కదా! అదేం మనకి యూనిక్ వాల్యూ కాదు కదా! రవి అనే నేమ్ మళ్ళీ కూడా రిపీట్ అయ్యి ఉండొచ్చు. ఇది సింపుల్ డేటా ఓకే. బట్ మనకి ఎక్స్‌ట్రా ఎక్కువ డేటా ఉన్నప్పుడు, లార్జ్ డేటా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ టు టేక్ ఎంప్లాయీ నేమ్. ఒకవేళ అది యూనిక్ వాల్యూస్ అయితే మనం కన్ఫర్మ్‌గా తీసుకోవచ్చు. బట్ ఈ యూనిక్ వాల్యూస్ మాక్సిమం నేమ్‌లో ఉండదు. మాక్సిమం మనం ఎంప్లాయీ ఐడీయే యూనిక్ నేమ్‌గా తీసుకుంటాం. యూనిక్ ఐడీగా తీసుకుంటాం. సో ఏంటి యూనిక్ ఐడీగా తీసుకున్నామంటే ఇక్కడ ఏముంది ఎంప్లాయీ ఐడీ యూనిక్ అనమాట. సో ఎంప్లాయీ ఐడీ తీసుకున్నాం. బట్ వాళ్ళు ఏం అడిగారు? కౌంట్ అడిగారు. ఎంతమంది ఉన్నారు అని అడిగారు. ఎంతమంది ఉన్నారు అంటే మనం కౌంట్ ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఎక్సెల్‌లో మనం కౌంట్, సమ్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా అగ్రిగేషన్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తామనమాట. కౌంటు, సమ్ము, మినిమము, లార్జు ఇలాగా. ఓకే. కౌంట్ తీసుకొని యావరేజ్ మెయిన్ ఇంపార్టెంట్ యావరేజ్. ఓకే. మీరిలా క్లోజ్ చేయాలి. కౌంట్ తీసుకొని మన కాలమ్ నేమ్ ఉంటుంది కదా! కాలమ్ నేమ్‌ని బ్రాకెట్‌లో తీసుకొని పెట్టాలి. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ జస్ట్ ఎళ్లి ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొస్తుంది చూడండి 7 అనేది వస్తుంది. బట్ ఇక్కడ కాలమ్ నేమ్ అనేది నో కాలమ్ నేమ్ అని ఇచ్చారు. ఎందుకు నో కాలమ్ నేము? ఎంప్లాయీ ఐడీ అనేది ఆల్రెడీ మనకి టేబుల్‌లో ఉంది. బట్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడీ అనేది మన దగ్గర లేదు గదా! కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఐడీ అనేది మనకి డేటాలో లేదు కదా! సో, ఇది మనం ఏం చేసాము, ఎక్స్‌ట్రాగా ఇందులో సమ్మరైజేషన్ చేసాం. మనం ఎక్స్‌ట్రాగా ఒక కాలమ్‌ని కాలిక్యులేట్ చేసాము. మీకు పవర్ బిఐ గాని ఐడియా ఉంటే మనం మెజర్ చేస్తాము. అలా చేస్తాం కదా! సో, ఇప్పుడేం చేయాలి దీనికొక నేమ్ అనేది ఇవ్వాలి. సో, నేను ర్యాండమ్‌గా యాజ్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము అంటే టెంపరరీగా అలియాస్ అంటాం కదా మనము. ఇలా ఏదైనా నేమ్స్ వచ్చినప్పుడు ఇది అలియాస్ అది అంటాం కదా! నేమ్‌ని మెన్షన్ చేసేటప్పుడు సేమ్ అలానే దీనికి ఒక టెంపరరీ నేమ్ ఇస్తున్నాను నేను అని ఎస్‌క్యూఎల్‌కి చెప్పాలి. దానికోసం మీరేం పెడతారంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే. మీరెలా అయితే టైప్ చేస్తారో సేమ్ అలానే ఉంటుందక్కడ. ఓకే.
ఇప్పుడు చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని కదా ఇచ్చారు. జస్ట్ సెలెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఒకవేళ మీరు ఇక్కడ రిమూవ్ చేస్తే టోటల్ ఎంప్లాయీస్ అని పెట్టారనుకోండి, సేమ్ టోటల్ ఎంప్లాయీస్ అనేది మాత్రమే అక్కడికి వస్తుంది. ఇది మన ఇష్టం. అండ్ ఈ యాజ్ కూడా నాట్ ఏ మ్యాండేటరీ. మీరు జస్ట్ అలా తీసి అలా పెట్టేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ MySQL గాని యూజ్ చేస్తున్నట్లయితే యాజ్ అనేది కంపల్సరీగా, ఇది మనం యూజ్ చేస్తున్నది ఏంటి MSSQL కదా. MSSQLలో యాజ్ అనేది ఏం మ్యాండేటరీ కాదు. బట్ MySQL గాని మీరు యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి యాజ్ అనే దాన్ని. యాజ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తేనే అది తీసుకుంటుంది, లేదంటే ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఓకేనా ఇది. సో మనము ఇలా దీనికి ఒకవేళ వాడు టోటల్ శాలరీ అడిగాడు అనుకోండి, రైట్ ఏ క్వైరీ. ఎందుకంత సోది. టోటల్ శాలరీ. ఓకే, టోటల్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. టోటల్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ సెలెక్ట్ అండ్ సమ్. ఓకే, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు సమ్ కదా, టోటల్ శాలరీ అడిగాడు వాడు. టోటల్ శాలరీని మనము అది ఏముంటుంది, ఒక ఇంటీజర్ని మనం ఏం చేస్తాము, క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్, క్యాలిక్యులేట్ చేసేటంటే సమ్ చేస్తాము. దాన్ని మనం కౌంట్ చేయలేము. కౌంట్ చేయాలంటే వాళ్ళు ఎంతమందికి శాలరీ ఇస్తున్నారు అనేది కౌంట్ చేయలేదంటే డైరెక్ట్ మీరు ఎంప్లాయీ తీసుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళు అడిగింది టోటల్ శాలరీ కాబట్టి టోటల్ శాలరీ అంటే మనం కంపల్సరీగా శాలరీ కాలం తీసుకోవాలి. ఓకేనా, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ టోటల్ శాలరీ. ఓకే, టోటల్ శాలరీ అనేది టెంపరీ నేమ్ ఇచ్చాను. ఎగ్జిక్యూట్. చూడండి టోటల్ శాలరీ 4,28,000 అనేది చూపించింది అనమాట. అది ఎక్కడ సమ్ చేస్తుంది, మీరు ఒకవేళ ఇది చూసారంటే ఈ టేబుల్లో మన రా డేటా కదా ఇది, ఈ రా డేటాలో ఇది మొత్తం సమ్ చేసుకుంటుంది. ఇది మొత్తం సమ్ చేసి మనకి వచ్చిన 4,28,000 వచ్చింది కదా, ఆ వాల్యూ ఇస్తుంది. మీరు కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఈ కాలంలోకి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇదంతా కౌంట్ చేసుకుంటుంది. 1 2 3 4 5 అని కౌంట్ చేస్తుంది. ఇక్కడైతే సమ్ ఇచ్చాం కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేసుకుంటూ వెళ్తుంది కిందకి, రో బై రో క్యాలిక్యులేషన్స్ లాగా. ఓకే, ఇది. అండ్ మనకి తెలుసు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇవన్నీ అగ్రిగేషన్ ఫంక్షన్. సేమ్ అలానే అగ్రిగేషన్ ఫంక్షన్ ఇంకొకటి యావరేజ్ యూస్ చేయాలి అనుకోండి. యావరేజ్ శాలరీ చూడాలి అనుకుంటున్నారు. నేను మళ్ళీ టైప్ చేయట్లేదు, సేమ్ అదే క్వైరీ తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ మనము యావరేజ్ యూస్ చేస్తున్నాం. ఓకే, మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదా మనకు అర్థం అవ్వడానికి. యావరేజ్ శాలరీ. ఓకే, చూడండి యావరేజ్ శాలరీ అని వచ్చినప్పుడు మనకి యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది, 61,000 చేంజ్ వచ్చింది. ఓకేనా, 61,000 చేంజ్ వచ్చింది. ఇక్కడ మనకి టోటల్ శాలరీ 4 lakhsలోకి వచ్చింది. 4 lakhs యావరేజ్ తీసుకుంటే మనం యావరేజ్గా పర్ పర్సన్కి 61,000 చేస్తున్నాము అని. ఓకేనా, అది. అండ్ ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. ఇవన్నీ అగ్రిగేషన్ ఫంక్షన్స్. ఇక్కడ మీన్ యూస్ చేయొచ్చు, మాక్సిమం యూస్ చేయొచ్చు, లార్జ్ యూస్ చేయొచ్చు. ఇవన్నీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని యూస్ చేయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, write a query to find the total salary of employees. సేమ్ అదే కదా, టు ఫైండ్ ద టోటల్ శాలరీ. మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేసేసాం, ఈ థర్డ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేసాం. సేమ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఉంది, టు ఫైండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది కూడా క్లియర్ అయిపోయింది.